హాయ్ దిస్ అనుష కుమల్. ఇవాల్టి వీడియో పేరెంట్స్ పిల్లలు అందరూ కూర్చొని చూడాల్సిన వీడియో ఇది. సో మన గెస్ట్ వచ్చేసి సైకాలజిస్ట్ సండ్ర సుధీర్ కుమార్ గారు ఉన్నారు. అందరికీ సుపరిచితులు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. నాకు ఒక కామన్ డౌట్ ఉంది సార్. ఇప్పుడు వర్క్ చేస్తున్న వాళ్ళందరూ కూడా జాబులు చేస్తున్న వాళ్ళు ఆల్మోస్ట్ సగం మంది వాళ్ళు చేసిన డిగ్రీకి సంబంధం లేని జాబులు చేస్తున్నారు. ఆ లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు పేరెంట్స్ అన్నది? మీరు ఇప్పుడు నేర్చుకున్న సైన్ థీటా కాస్ థీటా ఇప్పుడు మాట్లాడుతున్న ఈ మైక్కి ఏమైనా సంబంధం ఉందా? అసలు లేదు, అది నాకు గుర్తు కూడా లేదు. మీరు నేర్చుకున్న కెమిస్ట్రీలో ఒక ఏంటి ఒక ఫార్ములా ఏదో ల్యాబ్లో చేసిన ఎక్స్పెరిమెంట్కి ఇక్కడ కూర్చొని నాతో మాట్లాడే క్వశ్చన్స్కి ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు అక్కడ పనిచేసే కెమెరామెన్ కానీ లేకుంటే ఇక్కడ నేను కూర్చొని నేను ఒక సైకాలజిస్ట్, నేను చేసింది బీటెక్ గ్రాడ్యుయేషన్, దానికి ఏమైనా సంబంధం ఉందా? లేదుగా. 200% నేను చెప్పేది మార్కుల కోసం మాత్రమే పెంచకండి, విద్యనివ్వండి. విద్య అంటే అర్థం ఏంటి తెలుసా? ఇంతకుముందు పురాణంలో గురుకులాలు ఉండేవి, గుర్తునేమా? అక్కడికి పిల్లాన్ని పంపిస్తే కేవలం వాడికి చదువు మాత్రమే చెప్పేవాళ్ళు, దాంతోపాటు విలువిద్యలు నేర్పించేవాళ్ళు, రాజ్యాన్ని ఎలా పరిపాలించాలని చెప్పి ఆ అంశాల గురించి మాట్లాడేవాళ్ళు, సమస్య వస్తే ఎలా ఎదుర్కోవాలని అన్ని విషయాల గురించి చెప్తూ నీ బట్టలు నువ్వే ఉతుక్కోవాలి, నీ గిన్నెలు నువ్వే కడుక్కోవాలి, నీ పరిశుభ్రం గురించి నువ్వే చూసుకోవాలి, నీ చుట్టుపక్కల ఉండే వాతావరణం అంతా క్లీన్ చేసుకోవాలని ప్రతిదీ నేర్పించే సంస్థలు ఆ టైంలో ఉండేవి. ఇప్పుడు కూడా 2-3 ఉన్నాయి. చైనా, జపాన్ ఇప్పుడు అది ఫాలో అవుతున్నాయి. ఎలా ఫాలో అవుతున్నాయంటే స్కూల్లో వాళ్ళ క్లాస్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఆ క్లాస్ మొత్తం వాళ్ళే క్లీన్ చేసుకొని ఏ చిన్న పేపర్ ర్యాప్ పడున్నా క్లీన్ చేసుకొని వాళ్ళు వెళ్తారు. అది కల్చర్ మ్యామ్, అది విద్య అంటారు. విద్య అంటే ఏంటంటే మార్కుల కోసం మాత్రమే కాదు, నా భవిష్యత్తుకి నాకు ఉపయోగపడే విధంగా నన్ను మొత్తం పరిపూర్ణంగా షేప్ చేసేదాన్ని విద్య అంటారు. కానీ ఇప్పుడు వీళ్ళు ఇచ్చేదాన్ని చదువు అంటారు. నేను చెప్పేది చదివించకండి, నేను చెప్పేది విద్యనివ్వండి. వాడు నేర్చుకునే మ్యాథ్స్ వాడికి ఎంత కావాలి దాన్ని ప్రాక్టికల్గా. ఇప్పుడు మ్యాథ్స్లో వాడు ఎన్ని ఎక్కాలు చెప్పాడనేది కాదు, వాడు బయటికి వెళ్ళి క్యాల్కులేషన్ అడిగినప్పుడు క్యాల్కులేటర్ లేకుండా వాడు చేసి చెప్పగలిగితే దట్స్ రియలీ ఫ్యాంటాస్టిక్. ఇది చేయకుండా వాడు మ్యాథ్స్లో రేపటి రోజున 100కి 100 తెచ్చుకొని వాడికి ఒక 500 ఇచ్చి షాప్కి వెళ్ళి 274 రూపాయలు అయితే మిగతా 200 సమ్ చేంజ్ ఎంత ఇవ్వాలి అనేది వాడు చెప్పలేకపోతే ఇంకెందుకు అది? సో చదువు కాదు ముఖ్యం, విద్య. ఇప్పుడు మనందరం ఇచ్చేదాన్ని చదువు అంటారు. చదువు అంటే ఏంటంటే ఆ సబ్జెక్ట్స్ 4 కరికులం వేసి పెట్టేదాన్ని చదువు అంటారు. నేను చెప్పేదాన్ని విద్య అంటారు. ఇప్పుడు వీళ్ళందరూ మార్కుల కోసం పరిగెడుతున్నారు, నేను విద్య కోసం పరిగెడమండి. ఆ విద్యలో అన్ని రకాలు కలిసి వస్తాయి. ఆ విద్యలోనే పర్సనాలిటీ వస్తుంది, ఆ విద్యలోనే ఈ చదువు వస్తుంది, ఆ విద్యలోనే క్యారెక్టర్ కూడా వస్తుంది. అది ఎంతమంది చేస్తున్నారు? దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. పిల్లల్ని విద్యతో పెంచండి. ఇది మర్చిపోతే మాత్రం రేపటి రోజున నేరాలు ఘోరాలు, అంతకుముందు టీవీ9లోనో నేరాలు ఘోరాలు ఒక ఎపిసోడ్లో వచ్చేది. ఇప్పుడు ప్రతి క్షణం నేరాల ఘోరాలు రావడానికి కారణం కూడా అదే. అవును, నిమిషానికి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కదా. ఇంకొకటి నాకు మీ వీడియో ఒకటి బాగా నచ్చింది. ఒక టీనేజ్ అమ్మాయి, స్కూల్ అమ్మాయి ఎంత బ్యూటిఫుల్గా, ఎంత మెచ్యూర్డ్గా చెప్పిందో. అంటే అమ్మాయిలకి వేసే ట్రాపుల్లో ఎలా పడకూడదు అని. మీ ఒక్క వీడియో ఒక 40 లక్షల మందిని ఇన్స్పైర్ చేస్తే, ఇదే ప్రతి ఒక్క పేరెంట్ ఇంట్లో కొంచెం బాధ్యత తీసుకుంటే ఎన్ని కోట్ల మంది మారుతారు. అంటే నా ఫీలింగ్ ఏమనిపించిందంటే, అడుగడుగున వాళ్ళకి మనం వెంట ఉండి బాడీ గార్డ్లా చేయక్కర్లేదు, వాళ్ళకి ముందుగా ఇలా నేర్పించుకుంటే వాళ్ళని వాళ్ళు సేవ్ చేసుకుంటారు కదా అనిపించింది. ఖచ్చితంగా. నేను ఆ రోజు ప్రతి ఇంటర్కి, డిగ్రీకి ప్లస్ ఎట్ ద స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా నేను చిన్న విషయాలు మాట్లాడతాను. నన్ను తర్వాత అనుకున్నా పర్లేదు, కానీ మామూలుగా రోడ్డు మీద వీళ్ళు ఎప్పుడు ఎలా ఆ అట్రాక్షన్ అని చెప్పను, ఎఫెక్షన్ అని చెప్పను, ఇలా పడిపోతుంటారు. చాలామంది తల్లిదండ్రుల నరకం ఎలా ఉంటుంది తెలుసా? 18 ఏళ్ళలో లేకపోతే 14 ఏళ్ళలో 15 ఏళ్ళు నేను పెంచి నేను ఇంత బాగా జాగ్రత్తగా చూసుకుంటూ వస్తే వాడెవడో వచ్చి జస్ట్ ప్రపోజ్ చేయగానే వాడి ప్రేమని ఇంపార్టెన్స్ ఇచ్చేది, నా కన్న ప్రేమను ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదని తల్లిదండ్రులు పడే నరకం మా కౌన్సిలింగ్ రూమ్లో వాళ్ళు ఏడిచిన ఏడుపులు కేవలం 4 గోడలకు మాత్రం మాకే తెలుస్తుంది. అంత నరకం అనిపిస్తారు. నేను ఈ అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఇద్దరికీ చెప్తాను, అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. అమ్మాయిలు 14 ఏళ్ళ ప్రేమ ఇదంతా నేను పక్కన పెడితే, వాడెవడో ఒక 120 రూపాయలు డైరీ మిల్క్ సిల్క్ చాక్లెట్ తీసుకొని వచ్చి, ఒక 10 రూపాయలు రోజ్ ఫ్లవర్ తీసుకొని వచ్చి ఇచ్చేసి ప్రపోజ్ చేయంగానే నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు అంటే, మిగతా జెన్యూన్గా ఉండేది పక్కన పెట్టండి, నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు అంటే నీ వాల్యూ 130 రూపాయలు. అర్థమైందా? పోనీ అటు పక్కన వాడు వాడు వేసుకున్న ఒంటి మీద షర్టు వాడిది కాదు, వాడు వేసుకున్న ప్యాంటు వాడిది కాదు, వాడు వచ్చిన బండి వాడిది కాదు, దాంట్లో కొట్టేసే పెట్రోల్ వాడిది కాదు, వాడే అడుక్కొని వచ్చి
ఏది నాన్న రక్తంతో సంపాదించిన, నాన్న శ్రమతో సంపాదించిన డబ్బులతో అడుక్కొని వచ్చి ఉన్న వాడిని లవ్ చేయడానికి ఏముంది అక్కడ? అది దట్ ఈస్ నాట్ రియల్. ఎందుకు 18 ఏళ్ళ లోపల మ్యారేజ్ కూడా 21 ఇయర్స్ అనేది ఎందుకు చెప్తారు అంటే మెచ్యూరిటీ కోసం. ఈ టీనేజ్లోకి వచ్చిన తర్వాత మన బ్లడ్లో ఒక హార్మోనల్ చేంజ్ జరుగుతున్నప్పుడు ఎవరో వచ్చి మాట్లాడితే బాగుంటుంది, ఎవరో వచ్చి నా అందాన్ని పొగిడితే బాగుంటుంది అని చెప్పి అనిపిస్తుంటుంది. ఆ టైంలో కనుక బ్యాలెన్స్ చేసుకోగలిగితే యూ కెన్ డూ వండర్స్. ఇది నా సిస్టర్స్ అందరికీ చెప్పేది ఇదే. ఆ టైంలో బ్యాలెన్స్ చేసుకోగలిగితే, ఇప్పుడు రోడ్డు మీద మనం వెళ్తున్నప్పుడు ఒక డాగ్ వస్తుంది, నాకు చాలా ఇష్టం స్ట్రీట్ డాగ్స్ అని. ఆ డాగ్ కనుక ఒక బిస్కెట్ చూపిస్తే ఏం చేస్తుంది? తోకొప్పుకుంటూ మన దగ్గరికి వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ డే మనం కనపడినా కూడా అది చూపిస్తుంది. అవును. ఒక అదే డాగ్ నా మీద రివర్స్ అయితే నేనేం చేస్తాను? కర్రించుకుని కొడతారు. ఏయ్ పో చెయ్ అని అంటాం, అంతేనా? వెరీ గుడ్ మ్యామ్. ఇదొక కేసు. ఇదే బిస్కెట్ తీసుకెళ్ళి ఆర్మీ ట్రైన్డ్, పోలీస్ ట్రైన్డ్ డాగ్ దగ్గరికి వెళ్ళి బిస్కెట్ ఇస్తే డాగ్ వస్తుందా? ఛాన్సే లేదు. ఏమైనా చేయండి, ఆఖరికి కంపెనీ బిస్కెట్స్, డాగ్ బిస్కెట్స్ తీసుకెళ్ళి ఇచ్చినా కూడా రాదు. అవును. ట్రైన్డ్, ఎమోషనల్లీ స్టేబుల్, ప్రాక్టీస్లో పర్ఫెక్ట్గా తయారైంది. నాకు నా ఇంట్లో ఉండే ఆడపిల్లతో సహా సమాజంలో ఉండే ఆడపిల్లలు వయసు దాటేంతవరకు, అంటే 18 ఏళ్ళు దాటేంతవరకు కూడా అటువంటి ట్రైన్డ్, స్ట్రిక్ట్, డిసిప్లైన్ ఆడపిల్లలాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా ఎవడు బిస్కెట్ వేస్తే, నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, చేతులు జోడించి మీ అమ్మా నాన్నకు కలిగే వేదన ఎలా ఉంటుందో ఒక్కసారి పడ్డవాళ్ళని ఎవరినైనా అడగండి. అది ఆడపిల్లని కన్న తల్లిదండ్రులకు మాత్రమే తెలుస్తుంది. వీడెవడో ఈ స్టంట్లు వేయడానికి, ఈ మధ్య దరిద్రపు కల్చర్లు ఎలా తయారైందంటే 6వ క్లాస్కి 7వ క్లాస్కి నీకు బాయ్ ఫ్రెండ్ లేడా, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనే దరిద్రపు కల్చర్ ట్రాప్లో పడి ఈ అమ్మాయిలు కూడా బెండ్ అవ్వాల్సి వస్తుంది తప్ప, నా రిక్వెస్ట్ ఏంటంటే ఆ టైంలో వచ్చే హార్మోనల్ చేంజెస్ని కనుక మీరు బ్యాలెన్స్ చేసుకోగలిగి, ఆ టైంలో వచ్చే ఇటువంటి దరిద్రపు డిస్ట్రాక్షన్స్ అన్ని మీరు బ్యాలెన్స్ చేసుకోగలిగితే రేపటి రోజున లైఫ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అది మాత్రం చాలా స్ట్రాంగ్గా చెప్తాను. అదేవిధంగా అబ్బాయిలకి కూడా, అరే అడుక్కునేదానికి కూడా ఇది ఎందుకు మాట్లాడుతున్నా అంటే, నువ్వు వెళ్ళి అడగడం కాదురా, రేపు ఎలా ఉండాలి తెలుసా? ఇప్పుడు నువ్వు వెళ్ళి అడిగి నాకు నువ్వంటే ఇష్టం, నేను నీ వెనక అని వెనకబడేదానికంటే, నువ్వు నిజంగా ఏదైనా సాధించిన రోజు, నాకు ఇప్పటికీ బాగా గుర్తు, డ్రాగన్ సినిమాలో ఆ అబ్బాయి ప్రొఫైల్ బాగుంది, అబ్బాయి బాగుంది, ఆ అబ్బాయి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి మన వెనకాల ఫాలోయింగ్ వస్తే ఎలా ఉంటుంది? కరెక్ట్. నువ్వు ఫాలో అవడం కంటే నీ వెనక ఫాలోయింగ్ తెప్పించుకునే స్థాయికి నువ్వు వెళ్తే అప్పుడు నీకు ఆప్షన్స్ ఉంటాయి. అలా కాకుండా వెళ్ళి బబ్బా అనే రేంజ్లో అబ్బాయిలు ఉండకూడదని నేను కోరుకుంటాను. కరెక్ట్. ఇది అమ్మాయిలకి అబ్బాయిలకి వాళ్ళ వర్షన్లో చెప్పాను. మీరు తప్పు అనుకున్న ఇదే ఫ్యాక్ట్. ఇది ఇప్పుడు అర్థం కాదు, పేరెంట్స్కి బాగా అర్థమవుతుంది, పడ్డ ఏజ్ దాటిన వాళ్ళకి అర్థమవుతుంది. దయచేసి చిన్న చిన్న ఆనందాల కోసం ఇప్పుడు టెంప్ట్ అయితే మాత్రం తర్వాత గోల్డెన్ ఛాన్స్ని, వాల్యుబుల్ థింగ్స్ని మిస్ అవుతారు. అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఈ మధ్య కాలంలో అంటే ఇప్పుడు మనం చిల్డ్రన్ గురించి మాట్లాడాం, కిడ్స్ని మాట్లాడాం, టీనేజర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బాగా పాపులర్ అయింది మూవీ ఒకటి, కోర్ట్ అని. అందులో మైనారిటీ తీరకుండానే పెళ్లి చేసుకున్నారు, లేకపోతే లవ్ చేశారు, సమ్ కైండ్ ఆఫ్ థింగ్ జరిగింది. బట్ అందరూ ఆ సినిమా నచ్చింది అన్నారు, కానీ నాకెందుకో పర్సనల్గా నచ్చలేదండి. బికాస్ ఆ అబ్బాయి కష్టపడుతున్న ఏజ్, అమ్మాయికి కూడా ఇంట్లో చదువుకుంటున్న ఏజ్. ఇందులో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ మంగపతి, అతన్ని నెగిటివ్ వేలో చూశారు, కానీ ఒక పాజిటివ్ యాంగిల్ ఉంది. అంటే అతను కూర్చొని ఉన్న విధానం నుంచి బట్టలు వేసుకునే విధానం వరకు, ఆ పిల్లలకి బయట ఏం జరుగుతుంది, ఆ పిల్లని బయట వాళ్ళు ఎలా చూస్తారు అన్న కోణం కూడా అతను చూశాడు. అది ప్రతి ఇంట్లో ఒక పర్సన్, పేరెంట్ అలా చూడాలేమో టీనేజర్స్ మీద అని నా అభిప్రాయం. తప్పో రాంగో తెలియదు, కానీ నా ఓన్ అభిప్రాయం. సమ్ కైండ్ ఆఫ్ ఈ దుర్ఘటనలు జరగకుండా ఉంటాయేమో అన్నది నా ఫీలింగ్. ఇక్కడ నేను ఒక పాయింట్ యాడ్ చేస్తాను. మంగపతి క్యారెక్టర్ కరెక్టే, కానీ మంగపతి క్యారెక్టర్ ఈ జనరేషన్కి ఎలా ఉండాలి అంటే స్ట్రిక్ట్గా ఉండేదానికంటే కనెక్ట్ అయ్యే విధంగా ఉండాలి. అదే బట్టలు వేసే విధానాన్ని అక్కడ అరిచి చెప్పండి. ఇప్పుడు నాకు ఇంట్లో దొరకని వస్తువు కోసం నేను ఎక్కడికి వెళ్తాను? బయటికి వెళ్తారు. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకో. అదే ఇంట్లో అదే మంగపతి మామయ్య నేరు కూర్చొని, తల్లి ఐ థింక్ నాన్న లేకుండా అమ్మ చూసుకో ఎంత బాగా చేస్తుందని చెప్తూ, నీకెప్పుడు ఏదున్నా కూడా
ఒక అన్నలాగో తండ్రిలాగో మామలాగో నేను ఉంటాను. నువ్వు మాత్రం ఎప్పుడైనా బయట ఇలా ఉంది కదా అని కూర్చొని తనకు అర్థమయ్యే రీతిలో తను అర్థం చేసుకునే రీతిలో ఏ కష్టం వచ్చినా నేను ఉన్నానని భయంతో కూడినది కాకుండా డిఫరెంట్ వేలో తనకు అర్థమయ్యే రీతిలో చెప్పుంటే, అంటే నేను ఇది సినిమాకి కాదు, నేను మిగతా విషయాల్లో చెప్తాను, మిగతా కేసెస్లో కూడా ఆ టీనేజ్లో పిల్లలతో బాగా కనెక్ట్ అవ్వాలి పేరెంట్స్. అప్పుడప్పుడు భుజం మీద వేసి, అరే నువ్వు సూపర్ రా, నువ్వు ఫెంటాస్టిక్ రా, ఆడపిల్ల అయితే ఇక్కడ తల చేపెట్టి నువ్వు నా బంగారు కొండవరా అని చెప్పి అప్పుడప్పుడు ఈ టచ్ కానీ, అప్పుడప్పుడు అప్రిసియేషన్ కానీ, నువ్వు ఈరోజు చూడు అంతంగా మహాలక్ష్మిలాగా చాలా బాగా రెడీ అయ్యొచ్చు, నిజంగా నువ్వు యూఆర్ లుకింగ్ గార్జియస్ తల్లి, నా ప్రిన్సెస్ నువ్వే అని తండ్రి ఎప్పుడైతే అలా అలా చెప్తూ ఉంటే ఫస్ట్ వాళ్ళకి ఏదైతే ఆ వయసులో రావాల్సిన అప్రిసియేషన్, ఆ వయసులో పడాల్సిన ఒక బాండింగ్ అక్కడ ఏర్పడుతూ ఉంటే మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ ఇటువంటి రాంగ్ ట్రాప్లోకి వెళ్ళరు. కరెక్ట్. ఆ సింపుల్ బాండింగ్, తల్లి అలా బయటికి వెళ్దాం పద, ఒక ఐస్ క్రీమ్ తినేసి వద్దాం పద అని చెప్పి ఒక కూతురుతో ఒక తండ్రి మాట్లాడి నేరుగా ఐస్ క్రీమ్కి వెళ్ళి వస్తే ఏ బేవర్స్ వాడు వచ్చి నన్ను ప్రేమించి నాకు ఐస్ క్రీమ్లు తినిపిస్తాడు, నాకు గిఫ్ట్లు తినిపిస్తాడు అవసరం లేదు. కరెక్ట్. అది ఇక్కడ ఆ ఎలిమెంట్స్ మిస్ అవుతున్నాయండి సింపుల్గా. మంగపతి క్యారెక్టర్లో కూడా అదే స్ట్రిక్ట్నెస్ని చెప్పే విధానం మార్చి కనుక చెప్పి అలా ఉంటే ప్రతి ఇంట్లో మంగపతి క్యారెక్టర్ ఉండాల్సిందే ఈ రోజుల్లో. అది మాత్రం ఏదైతే మీరు సెకండ్ చెప్పారో 200% ఏ తల్లి తండ్రి కూడా ఒకరిని ప్రేమించి ఆ వయసులో చేస్తానంటే మాత్రం ఏ తండ్రి ఏ తల్లి ఒప్పుకోరు, అంతే 200% ఒప్పుకోరు. అదేదో సినిమాలో ఈ కేసు లేకుంటే ఎంగేజు ఎంతైనా ఎంత ఏజ్ వచ్చినా చిన్నప్పటి నుంచి అన్నీ చూసుకోగలిగిన తల్లిదండ్రులకి ఏమేమి ఇవ్వాలో కూడా వాళ్ళకి తెలిసి ఉంటుంది. కొద్దిగా మనం ఓపిక పట్టడమే మనకు కష్టం, అంతే. అయ్య బాబోయ్, అసలు నేను ఇంతసేపు మాట్లాడుతున్నా కూడా ఇంకా తెలుసుకుంటున్నాను. నాకేమనిపిస్తుంది అంటే రజనీకాంత్ సినిమా ఉంటుంది కదా, తెలిసింది గోరంతా తెలియాల్సింది కొండంతా అని, లిటరల్లీ ఆ ఫీలింగ్ వచ్చింది సార్. అంటే నాకేమని పర్సనల్గా అనిపిస్తోందంటే ఎంతో మందికి ఉపయోగపడుతుంది ఈ పాడ్కాస్ట్లు కానీ, ఈ ఇంటర్వ్యూస్ కానీ. సో కొంచెం మీరేమన్నా టైం వేయగలిగితే ఈ జర్నీని ఇలా కంటిన్యూ చేద్దాం అన్నది నా ఒపీనియన్. డెఫినెట్గా మ్యామ్, అవేర్నెస్ అనేది ఈ టైంలో చాలా ఇంపార్టెంట్. డాక్టర్ దగ్గరికి వెళ్ళి టాబ్లెట్లు రాసుకునే ముందే అటువంటి సమస్య రాకుండా ఉంటే అని చాలా మంది డాక్టర్లే కోరుకుంటుంటారు. అరే మీరు ఆరోగ్యంగా ఉన్నాడు మా దగ్గరికి రావద్దని చాలా మంది డాక్టర్లు అడుగుతుంటారు. ఐ రియల్లీ రెస్పెక్ట్ దట్ డాక్టర్స్. ఇప్పుడు నేను కూడా ఏం చేస్తున్నా అంటే సైకాలజిస్ట్ అవసరం లేని సమాజాన్ని నిర్మించడానికే నేను ప్రయత్నిస్తున్నాను. సూపర్, అర్థమైంది మ్యామ్. అలాగే పేరెంటింగ్ అయిపోయిన ఆ ప్రాబ్లమ్ అంతా క్రియేట్ చేసుకొని మా దగ్గరికి వచ్చి లక్షలు ఫీజు చేసే బదులు మీరు దయచేసి ఇలాంటి కార్యక్రమాల ద్వారా చిన్న చిన్న టిప్స్ని స్లోగా అప్లై చేస్తూనండి మా దగ్గరికి రాబడలేదు. అటువంటి సమాజాన్ని నిర్మించాలని నేను బతుకుతున్నానండి. సో డెఫినెట్గా దీనికోసం ఇఫ్ రియల్లీ దే ఆర్ ఇంట్రెస్టెడ్ we will continue and we will do series of videos on this parenting exclusively. Oh super, thank you so much sir. హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. చూస్తున్న వాళ్ళంతా కూడా మీకే సమస్యలు ఉన్నా, ఇంకా ఎలాంటివి తెలుసుకోవాలనిపించినా కూడా తప్పకుండా కింద కమెంట్ చేయండి. దానికి సంబంధించిన డిస్కషన్స్ మేము ఈసారి ఒక పని చేద్దాం. అప్పుడప్పుడు సిరీస్ ఆఫ్ వీడియోస్ లో ఎవరన్నా కింద కామెంట్స్ రాసినవి ఆ కామెంట్ ని క్వశ్చన్ గా తీసుకొని మనం ఇంటర్వ్యూ చేద్దాం. తప్పకుండా అది ఒక రీల్ గానో లేకుంటే వీడియో కింద చూసే వాళ్ళందరికీ ఇది నేను ఇస్తున్నమాట. మీరు కింద కామెంట్స్ లో రాయండి. అలా అని చెప్పి సార్ నాకు 10 లక్షలు అప్పు ఉంది, నాకు ఇలాంటివి కాకుండా పేరెంటింగ్ కి సంబంధించి వైఫ్ అండ్ హస్బెండ్ సంబంధించి ఏ పాయింట్స్ మీరు రాయండి. మా డిస్కషన్ లో అవే క్వశ్చన్స్ గా తీసి మీ పేరు మెన్షన్ చేయలేండి, ప్రాబ్లం లేదు. పేరు మెన్షన్ చేయకుండా సరే ఈ మేడం ఈ క్వశ్చన్ అడిగారని చెప్పి మనం డిస్కస్ చేసుకొని అవే రీల్స్ గా వాళ్ళకి ఇస్తే అప్పుడు వాళ్ళ సమస్యలు మనం అడ్రస్ చేసినట్టుంటే ఇంకా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎన్నో వేల మందికి ఉపయోగపడుతుంది సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు అండ్ తర్వాత కూడా జర్నీ కంటిన్యూ చేసినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ.